ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబు, శవాన్ని తొందరగా తీసేస్తే మేం ఫంక్షన్ చేసుకోవాలి. నువ్వెక్కడ దొరికావమ్మా తల్లి? రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ ఫంక్షన్ తర్వాత చేసుకుందులే తల్లు తల్లి. తమ్ముడికి ఎలాగే ఉంది. అక్షరం మీ అబ్బాయి వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఎవరు చెప్పారు? నేను మేనేజ్ చేస్తాను. తమ్ముడు చూడరా, అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. అయ్యో, ఆరోగ్యంగా ఉన్నదానివి నువ్వు చనిపోవడం ఏంటమ్మా? వీడికి నేనంటే ప్రేమే. చచ్చాననుకుని బయటపడుతున్నాడు దొంగ సన్నాసి. అసలు ఏమైంది? హార్ట్ అటాక్ అక్షరా. మరి నాకెందుకు చెప్పలేదు? ఆవిడెవరో చెప్తే కానీ నాకు తెలియలేదు. నువ్వు చెప్పవే, ఇప్పుడు వీళ్ళు పంపుతారు ఏమిటో. ఏం జరిగింది అంటే చెప్పవే. రాజీ, అసలు ఎప్పుడొచ్చింది హార్ట్ అటాక్? అది తెలీదు అక్షరా. ఉదయం లేపుతుంటే లేవలేదు. మీరే తను చనిపోయిందని డిసైడ్ అయ్యి ఇలా పడుకోబెట్టేశారా ఏంటి? లేదండి, డాక్టర్ వచ్చి చెక్ చేసి చనిపోయిందని చెప్పి వెళ్లారు. ఈవిడెవరో మేం చెప్పిందే ఈవిడే చూసినట్టు చెప్తోందిగా. ఇలా కొందరుంటారు, ఉపయోగపడతారులే. అసలు నాకెందుకు చెప్పలేదు అని అడుగుతున్నాను. అమ్మ చనిపోతే నాకు చెప్పరా? నువ్వు వస్తావని నాకేం తెలుసురా? నేనేం చెప్పాలి? చెప్పరే. పిన్నికి కన్న కొడుకు తన తల్లి చనిపోయాక కూడా చెప్పకపోవడానికి అసలు కారణం ఏంటి? నాకెందుకు ఏదో ఉందనిపిస్తుంది అన్నయ్య. ఏం లేదక్షరా, రాఘవేంద్ర అన్నయ్య పెద్దమ్మని బాగా తిట్టారంట. రాత్రి బాధపడుతూ నేను చనిపోయినా నా చివరి చూపుకి రాఘవేంద్ర రాకూడదు అని చెప్పిందంట. పాపం, అందుకే రాజీ చెప్పలేదు. అలా అని నువ్వు చెప్తున్నావేంటి? ఇందాక మేము వచ్చినప్పుడు అడిగితే రాజీనే చెప్పింది. పాపం ఏడ్చి గొంతు చీరిపోయినట్టుంది. అందుకే రాజీ చెప్పలేకపోతుంది. అందుకే మేమే చెప్తున్నాము. అంతే, అమ్మ చెప్పింది కదా అని తమ్ముడికి చెప్పలేదు. ఒకవేళ చెప్తే అమ్మ ఆత్మ ఎక్కడ శాంతించదోనని. కోపంలో ఎన్నో అనుకుంటాం, అవన్నీ మనసులోనే ఉంటాయక్క. అమ్మ కూడా కోపంలో అంది. నేను రాకపోతేనే తన ఆత్మకు క్షోభ కలుగుతుంది. ఎలాగో వచ్చాను కదా, అమ్మకి దాన సంస్కారాలు నేనే చేస్తాను. నా తల్లికి తలకొరివి నేనే పెడతాను. అయ్యమ్మో, వీళ్ళిప్పుడు నాకు తలకొరివి పెట్టేదాకా వచ్చేసరిగా. నేను చావడం గ్యారంటీయేనా? ఏదో ఒకటి చేసి కాపాడండి మీ అమ్మ కడుపులు మాడ. ఎంత పని అయిపోయిందమ్మా. అయ్యో, భగవంతుడు నీకు అన్యాయం చేశాడే. అప్పుడే నిండా 100 ఏళ్ళు నిండిపోయాయా. బంగారం బాగానే దిగేసుకుందిగా, వచ్చిన పని చూద్దాం. అయ్యో బేబమ్మా, మాకెంత అన్యాయం చేసావు బేబమ్మా. ఎంత పని అయిపోయిందమ్మా. గలగల మాట్లాడేదానివి, అందరికీ సేవలు చేసేదానివి బేబమ్మా. ఎంత పని అయిపోయిందమ్మా బేబమ్మో బేబమ్మా. బంగారం అంతా తీసుకుంటావేంటి? అయ్యో, భగవంతుడు నీకు అన్యాయం చేశాడే. అప్పుడే నిండా 100 ఏళ్ళు నిండిపోయాయా.
ఇంకా చాలే, ఇంకా నిన్ను ఇలా చూడడం నా వల్ల కాదమ్మా. నేను వెళ్ళిపోతున్నాను బేబమ్మ. అయ్యో అన్నయ్య ఐస్ బాక్స్ తెప్పించండి. బాక్స్ దేనికి? అందరూ రావాలి కదా. పురంధరి వదినేమో ఢిల్లీలో ఉన్నారు. వచ్చే వరకు కాస్త ఉండాలి కదా. బాబోయ్, ఇప్పుడు ఇలా నా చావు ఇలా యూటర్న్ తిరిగిందేంటి? ఊపిరాడక దానిలోనే నిజంగానే పోద్ది. ఆపాలి. అది ఇక మనకంత టైం లేదు అక్షర. అవునండి, శవాన్ని తీసేస్తే మేం ఫంక్షన్ చేసుకోవాలి. హా? ఇది అక్షర సమస్య. మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదు కదా. ఆవిడ ఇందాకటి నుంచి అడుగుతూనే ఉన్నారు, మేమే ఆపుతున్నాం అక్షర. అవునండి, ఈ రోజు ఆగిందంటే మా ఇంట్లో ఫంక్షన్ ఆగిపోతుంది. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, అర్థం చేసుకోండి. సరే నీ ఇష్టం. రండి సార్, రండి. ఎలా జరిగింది? హార్ట్ అటాక్ తో పోయారు సార్. హార్ట్ అటాక్ తో పోయారు. అమ్మా, నీకు అప్పుడే నూరేళ్ళు నిండిపోయాయా? అయ్యో. అమ్మా, పేరు చెప్పమ్మా. బేబమ్మ. మీరా మేడం? నమస్తే మేడం. నమస్తే. ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ నుండి మేడం. బేబమ్మ గారికి ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉంది. చనిపోయారంటే వచ్చాను మేడం. నామిని వాళ్ళ అమ్మాయి పేరు మీద రాశారు మేడం. నాకు నువ్వు ఉండాలి గాని ఆ డబ్బులు ఎందుకమ్మా? నువ్వు నాకు కావాలమ్మా. నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా. ఓయమ్మా, అమ్మా. వస్తాను మేడం. మొత్తానికి పని అయిపోయింది. సార్, మేడం గారు సరే అన్నారు కదా, శవాన్ని తీసేస్తే అమ్మా, తీసేస్తామండి. తీసుకెళ్ళి కాలుస్తామని అంటున్నారే. ఏదో ఒకటి చెయ్యవే. అదే ఆలోచిస్తున్నాం పెద్దమ్మ. మిమ్మల్ని నమ్ముకుంటే నేనంతే. నేను లేచేస్తాను. వద్దు పెద్దమ్మ, అప్పుడు అక్షర మిమ్మల్ని మళ్ళీ జైల్లో వేస్తుంది. ఈసారి మీ అబ్బాయి బెయిల్ కూడా ఇవ్వడు. జీవితాంతం చెప్పుకోడే మీకు. అయ్యయ్యో, ముందుకు పోతే నువ్వు, వెనక్కి పోతే గొయ్యిలో ఉంది నా పరిస్థితి. మరి మీరు ఇలాగే ఉండండి, ఏదో ఒకటి చేసి మిమ్మల్ని కాపాడుతానుగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.